హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రియాక్ట్ ట్యుటోరియల్స్ సిరీస్లో మనకి రియాక్ట్ రౌటర్ గురించి మనం తెలుసుకుంటున్నాము. రియాక్ట్ రౌటర్లో మనకి చాలా వరకు దాదాపు అన్ని రౌటింగ్స్ టైప్స్ మొత్తం అయిపోయినాయి అనమాట. అయితే ఈ వీడియోలో లేజీ లోడింగ్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దీన్నే కోడ్ స్ప్లిట్టింగ్ అని చెప్పేసి ఉంటారు అనమాట. ఇది కూడా ఒక పార్ట్ అనమాట. రియాక్ట్ రౌటర్లో ఇది ఒక పార్ట్ చెప్పవచ్చు. లేజీ లోడింగ్, దీన్నే రియాక్ట్ డాట్ లేజీ అంటారు. లేకపోతే ఇంకా మనకి ప్రజెంట్ అయితే కోడ్ స్ప్లిట్టింగ్ అని చెప్పేసి అంటున్నారు అనమాట. కోడ్ స్ప్లిట్టింగ్ అనేది ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. మనకి ఎక్కువ మంది ఇంటర్వ్యూస్లో 100% అడిగే క్వశ్చన్ అనమాట. వాట్ ఈజ్ కోడ్ స్ప్లిట్టింగ్ అని చెప్పేసి. అయితే అసలు ఏంటి కోడ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి, రియాక్ట్లో లేజీ లోడింగ్ అంటే ఏంటి చూసినట్టయితే, లేజీ లోడింగ్ ఈజ్ ఎ టెక్నిక్ దట్ లోడ్స్ కంపోనెంట్స్ ఓన్లీ వెన్ నీడెడ్ ఇన్స్టెడ్ ఆఫ్ లోడింగ్ ఎవ్రీథింగ్ ఎట్ వన్స్. దిస్ ఇంప్రూవ్స్ పర్ఫార్మెన్స్ అండ్ రెడ్యూసెస్ ద ఇనిషియల్ బండిల్ సైజ్. ఏం లేదు, లేజీ లోడింగ్ అంటే లేజీ అనే దాని యొక్క మాటలోనే ఉంది దానికి అర్థం అనమాట. అంటే లేజీగా లోడ్ అవుతుంది, మనకి చాలా కావాల్సినప్పుడు మాత్రమే లోడ్ అవుతుంది అని చెప్పేసి అనమాట. అంటే మనకు మామూలుగా ఈ లేజీ లోడింగ్ యూజ్ చేయకుండా మామూలు నార్మల్గా జస్ట్ రియాక్ట్ రౌటర్ అనేది యూజ్ చేసి మనం ఇంపోర్ట్ చేసుకొని పైన కంపోనెంట్స్ని ఇంపోర్ట్ చేసుకొని మనం రౌటింగ్ చేసినట్టయితే ఏమవుతుందంటే, మనకు అన్ని పేజెస్ రౌటింగ్లో ఏమేమైతే కంపోనెంట్స్ చేసామో, పైన ఏదైతే ఇంపోర్ట్లో మనము ఇక్కడ ఇంపోర్ట్ చేసామో, ఏదైతే మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసామో ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా డిఫాల్ట్గా మనకి లోడ్ అయిపోతాయి బ్రౌజర్ లోపల. ఇంకా రౌటింగ్ చేసిన అన్ని కంపోనెంట్స్ కూడా మనకి ఆటోమేటిక్గా మనకి ఏమవుతాయి, లోడ్ అయిపోతాయి. మనకు అవసరం ఉన్నా లేకపోయినా. మనకి హోమ్ పేజీలో ఉన్నాం ప్రజెంట్, మనము ఇప్పుడు హోమ్ పేజీలో ఉన్నా సరే మనకి ఏమవుతుందంటే, హోమ్ పేజ్లో ఉన్నా సరే మనకి అబౌట్ అస్ పేజ్, లాగిన్ పేజ్, సర్వీసెస్ పేజ్ ఇవన్నీ ఆటోమేటిక్గా లోడ్ అయిపోతాయి. కానీ మనకి ఇలా లోడ్ అవటం వల్ల ఏమైంది, మనకి సైజ్ అనేది పెరిగిపోద్ది. మనకి ఏమవుతుందంటే స్లో అనేది అవుతుంది అనమాట. అప్లికేషన్ అనేది మనకి స్లో అవుతుంది, మనకి ఎక్కువగా ఫాస్ట్ ఉండదు. అందుకని ఈ లోజీ లోడింగ్ అని చెప్పేసి ఈ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో కంపోనెంట్స్ పేజెస్, అప్పుడు మాత్రమే ఇవి లోడ్ అవుట్ అంటూ జరుగుతుంది అనమాట. ఇది అప్లికేషన్ యొక్క పర్ఫార్మెన్స్ని బాగా ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది దీనివల్ల. ఎందుకంటే ఇనిషియల్ బండిల్ సైజ్ని తగ్గిస్తుంది అనమాట. ఇది అన్ని కలిపి ఒక బండిల్ చేయటం వేరు, ఒక్కొక్కదాన్ని ఒక బండిల్ చేయటం వేరు. అంటే మనకి కావాల్సిన ఏదైతే అవసరం ఉందో అప్పుడే మనకి ఆ కంపోనెంట్ని ఇనిషియల్ బండిల్ సైజ్ మనకి లోడ్ చేస్తుంది. కాబట్టి మనకి బండిల్ సైజ్ అనేది బాగా తగ్గుతుంది అనమాట. ఇప్పుడు 100 కంపోనెంట్స్ కలిపి ఒకటే సైజ్ చేస్తే, ఒక్కొక్క కంపోనెంట్ సపరేట్ చేస్తే మనకి తేడా ఉంటుంది కదా సైజులో. ఇదన్నమాట. వై యూజ్ లేజీ లోడింగ్, ఎందుకు మనం లేజీ లోడింగ్ని యూజ్ చేయాలి చూసినట్టయితే, స్పీడ్ అప్ ద ఇనిషియల్ పేజ్ లోడ్ బై ఓన్లీ లోడింగ్ రిక్వైర్డ్ రౌట్స్. మనకి ఎప్పుడైతే అవసరం ఉందో రౌటింగ్, ఏ పేజ్ అయితే మనం క్లిక్ చేస్తున్నామో, ఏ రౌటింగ్లో మనం ఏ పేజ్ని మనం లోడ్ చేస్తున్నామో అప్పుడు ఆ పేజ్ని మాత్రమే లోడ్ చేయడం వల్ల మనకి అప్లికేషన్ యొక్క పర్ఫార్మెన్స్ స్పీడ్ అనేది బాగా ఉంటుంది. మనకి 100 millisecondsలో లోడ్ అయ్యేది 10 millisecondsలో లోడ్ అవుతుంది అనమాట. ఇంప్రూవ్స్ పర్ఫార్మెన్స్ బై రెడ్యూసింగ్ ద మెయిన్ జావాస్క్రిప్ట్ బండిల్ సైజ్. 100 కంపోనెంట్స్ని ఒక సైజ్ చేస్తే, ఒక బండిల్ చేస్తే మనకి కంపల్సరీగా మనకి సైజ్ అనేది పెరిగింది. అలాగే ఒక్కొక్క సపరేట్గా మనం చేస్తే సపరేట్గా చిన్న పీసెస్ ఉంటుంది. కాబట్టి మనకి బండిల్ సైజ్ని తగ్గిస్తే ఆటోమేటిక్గా పర్ఫార్మెన్స్ అనేది పెరిగిపోతుంది. ఆప్టిమైజెస్ రిసోర్స్ యూసేజ్ యాజ్ కంపోనెంట్స్ లోడ్ ఆన్ డిమాండ్. దానివల్ల మనకి ఏమవుతుందంటే, మనకి ఏదైతే కంపోనెంట్ రిసోర్స్ని మనం యూజ్ చేయాలనుకుంటున్నామో దాన్నే మనము లోడ్ చేస్తాము. ఆన్ డిమాండ్ లోడింగ్ అంటారు దీన్ని. మిగతా మనం దాన్ని లోడ్ చేయము, మిగతా అప్పుడు అది ఉంటుంది. కానీ అక్కడ మన బ్రౌజర్ లోపల మనం లోడ్ చేయాలన్నమాట. ఇది ఆప్టిమైజేషన్ అయితే అనమాట. దీనిలో రియాక్ట్ ప్రొవైడ్స్ రియాక్ట్ డాట్ లేజీ ఆర్ ఫర్ లేజీ లోడింగ్ కంపోనెంట్స్. మన రియాక్ట్ ఇన్బిల్ట్, ఇది ఒక ఫంక్షన్ అనమాట, ఇన్బిల్ట్ మెథడ్ రియాక్ట్ డాట్ లేజీ అని చెప్పేసి. దీన్ని మనకి రియాక్ట్ ప్రొవైడ్ చేసింది అనమాట. వాడుకుంటే మీ అప్లికేషన్ని మీరు ఆప్టిమైజ్ చేసుకొని స్పీడ్ని పెంచుకోవచ్చు అని చెప్పేసి రియాక్టే మనకి ప్రొవైడ్ చేసింది అనమాట దీన్ని. అయితే దీన్ని యూజ్ చేసి మనము అండ్ సస్పెన్స్ అని చెప్పేసి ఇంకొక ట్యాగ్ ఉంటుంది, ఒక కంపోనెంట్ ఉంటుంది మనకి. కంపోనెంట్ ఇది ఒకటి, సస్పెన్స్ అనేది ఇన్బిల్ట్ కంపోనెంట్. దీన్ని యూజ్ చేసి మనము ఈ యొక్క రియాక్ట్లో కోడ్ స్ప్లిట్టింగ్ చేయడం జరుగుతుంది. సస్పెన్స్ అని కంపోనెంట్ని యూజ్ చేసి రియాక్ట్ డాట్ లేజీ అని చెప్పేసి ఈ మెథడ్ని యూజ్ చేసి మనము లేజీ లోడింగ్ని యూజ్ చేసి అప్లికేషన్ యొక్క స్పీడ్ని, పర్ఫార్మెన్స్ని మనము పెంచుకోవచ్చు. దీన్ని ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనకి ఇప్పుడు మీకు చూపిస్తాను. ఆల్రెడీ మనం ఇది రౌటింగ్లో మనం అంతకుముందు చేసిన అప్లికేషన్ ఇది. మిగతా మన అంత పాత రౌటింగ్స్ గురించి మనం నేర్చుకున్నప్పుడు ఇందులో మనం ఫస్ట్ అప్పుడు ఏం చేసామంటే, నార్మల్గా
ఇంపోర్ట్ చేసేవాళ్ళం ఇండివిడ్యువల్‌గా ఇంపోర్ట్ హోమ్ ఫ్రమ్ హోమ్, పేస్ హోమ్ ఇలా డిఫరెంట్ మనకి ఏది మనం ఇలా ఇంపోర్ట్ చేసేవాళ్ళం నార్మల్‌గా. ఇంపోర్ట్ చేసి దాన్ని ఏం చేసేవాళ్ళము, ఇక్కడ డైరెక్ట్‌గా రౌటింగ్ చేసేవాళ్ళము. కానీ లేజీ లోడింగ్‌లో ఏం చేస్తామంటే మనము సస్పెన్స్ అని చెప్పేసి ఒక కంపోనెంట్ ఉంటదనమాట. దాని లోపల మనము ఈ రౌటింగ్ మొత్తాన్ని కూడా మనం యాడ్ చేస్తాం ఫస్ట్. ఈ రౌటింగ్ మొత్తాన్ని కూడా మనము ఈ సస్పెన్స్ కంపోనెంట్ లోపల మనము ర్యాప్ చేసి దీనికి ఫాల్ బ్యాక్ అని చెప్పేసి ఒక యాట్రిబ్యూట్ ఉంటదనమాట. ప్రాపర్టీ లాగా. ఇది ఏం చేస్తదంటే మనకి ఇది లోడ్ అయ్యే లోపు మనకి ఏ కంపోనెంట్ అయితే కొంచెం ఎక్కువ మనకి సైజ్ ఉంటుందో అంటే మనకు ఒకసారి ఎక్స్టర్నల్ ఏపీ కాల్ చేస్తాం. అప్పుడు ఏమైందంటే ఎక్స్టర్నల్ డేటా మనకి లోడ్ అయ్యే కొంచెం కొన్ని మిల్లీ సెకండ్స్ వరకు టైం పడుతుంది. అప్పుడు ఏం చేస్తామంటే అప్పుడు ఇష్యూ రాకుండా మనకి పేజ్ అనేది బ్లాంక్ ఉండకుండా ఫాల్ బ్యాక్ అనే ఈ యొక్క ప్రాపర్టీని యూజ్ చేసి మనం దీని లోపల లోడింగ్ అని పెడతాం. లోడింగ్ HTML పెట్టొచ్చు, మీరు CSS త్రూ లోడింగ్ ఇమేజ్ పెట్టొచ్చు, ఏదైనా పెట్టొచ్చు అనమాట. ఇలా ఫాల్ బ్యాక్‌ని యూజ్ చేసి మనము ఆ డేటా లోడ్ అయ్యేలోపు మనం లోడింగ్ చూపిస్తాం. లోడ్ అవుతుందని చెప్పేసి. ఇలాగా అనమాట. ఈ సస్పెన్స్‌ని కంపోనెంట్‌ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఇలాగ మనం లేజీ అనే ఈ యొక్క రియాక్ట్ డాట్ లేజీ కానివ్వండి, లేజీ ఏదైనా సరే ఈ యొక్క మెథడ్‌ని యూజ్ చేసి దీని లోపల మనం ఇంపోర్ట్ చేస్తాం కంపోనెంట్‌ని. చూడండి ఇక్కడ హోమ్ అనే కంపోనెంట్ ఫస్ట్ ఎలా ఇంపోర్ట్ చేశాను, హోమ్ అని డైరెక్ట్‌గా హోమ్ అని చెప్పేసి ఫ్రమ్ ఇక్కడ పాత్ ఇచ్చేసాను పేజీ. కానీ ఇక్కడ అలా కాదు. హోమ్ ఈజ్ ఈక్వల్ లేజీ అని మెథడ్ లోపల మనం కాల్ చేస్తాం. లేజీ అని మెథడ్ లోపల ఇంపోర్ట్ చేస్తున్నాం ఆ కంపోనెంట్. సేమ్ ఇదే కంపోనెంట్‌ని ఇదే పాత్‌ని లేజీ అనే యొక్క మెథడ్ లోపల మనము లోడ్ చేస్తున్నాము. ఇలా అన్ని కంపోనెంట్స్ కూడా మనము ఇలా లేజీ మెథడ్ లోపల లేజీ ఫంక్షన్ లోపల కాల్ చేస్తాము. సస్పెన్స్ ట్యాగ్ లోపల మనము ర్యాప్ చేస్తాము. సస్పెన్స్ కంపోనెంట్ లోపల ర్యాప్ చేస్తాము. ఇలా చేయటం వల్ల ఏమైందండి మీకు ఈ యొక్క ఏదైతే మనం క్లిక్ చేస్తామో, ఏదైతే మన అవసరం ఉంటుందో కంపోనెంట్ అదే లోడ్ చేయగలం అనమాట. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను బ్రౌజర్ లోపల. చూడండి ఇప్పుడు నేను రిఫ్రెష్ చేశాను. రిఫ్రెష్ చేసి ఇప్పుడు మీకు నెట్వర్క్‌లోకి వెళ్తే నెట్వర్క్‌లో వెళ్ళాము. నెట్వర్క్‌లో వెళ్తే మీరు చూడండి ఫస్ట్ మనకి ఇక్కడ లోకల్ హోస్ట్ బార్ క్లయింట్ CSS లోడ్ అయింది. ఇది మెయిన్ డాట్ JSX లోడ్ అయిపోయింది. అలాగే చంక్స్ అని చెప్పేసి మనకి చంక్ అని చెప్పేసి కొన్ని ఫైల్స్ లోడ్ అయింది చూడండి. ఇదనమాట. ఇది మనం ఏం చేస్తుంది బండిల్ చేస్తుందనమాట. హెడర్ మనం లోడ్ అయింది, ఫుటర్ లోడ్ అయింది. హోమ్ ఆల్రెడీ మనం ఫస్ట్ పేజ్ లోడ్ చేసాం కాబట్టి డిఫాల్ట్ హోమ్ పెట్టాం కాబట్టి హోమ్ లోడ్ అయింది. మనము హెడర్ లేజీ లోడింగ్ ఫస్ట్ మనం హెడర్ ఫుటర్ లోడ్ చేస్తాం, హోమ్‌లో చేస్తాం. డిఫాల్ట్ ఇది. హోమ్ అనేది హెడర్ ఫుటర్ అనేది మనకి డిఫాల్ట్ కాబట్టి మనకి ఫస్ట్ ఆటోమేటిక్‌గా ఇవి లోడ్ అయిపోయినాయి. హెడరు, ఫుటర్, హోమ్. ఇక్కడ అబౌట్ అస్ గాని, డాష్ బోర్డ్ గాని, లాగిన్ గాని, సర్వీసెస్ గాని, కాంటాక్ట్ గాని, యూజర్ ఫైల్ గాని స్పేస్ లేవు ఇక్కడ చూసారా? ఇక్కడ ఎక్కడ కూడా మీకు ఆ పేజ్ కనపడదు. ఇప్పుడు నేను అబౌట్ క్లిక్ చేస్తాను చూడండి. అబౌట్ అని క్లిక్ చేస్తాను. అబౌట్ క్లిక్ చేశాను. ఇప్పుడు అబౌట్ లోడ్ అయింది. అబౌట్ డాట్ JSX లోడ్ అయింది. చూసారా? అబౌట్ డాట్ JSX లోడ్. ఇప్పుడు నాకు యూజర్ ప్రొఫైల్ క్లిక్ చేస్తున్నాను. యూజర్ ప్రొఫైల్ క్లిక్ చేశాను. యూజర్ ప్రొఫైల్ లోడ్ అయిందా మనకి? లోడ్ అవుతుంది. యూజర్ ప్రొఫైల్ డాట్ JSX అనేది మనకి ఇప్పుడు లోడ్ అవుతుంది. పేజ్ నాట్ ఫౌండ్. ఇది పేజ్ మనకు లేదు కాబట్టి పేజ్ నాట్ ఫౌండ్ లోడ్ అయింది. ఇదిగోండి పేజ్ నాట్ ఫౌండ్. ఈ పాత్లో మనకి పేజ్ లేదు. యూజర్ ప్రొఫైల్‌లో మనకి పేజ్ లేదు. కంపోనెంట్ లేదు. కాబట్టి మనకి ఏమైంది పేజ్ నాట్ ఫౌండ్ లోడ్ అయింది. పేజ్ నాట్ ఫౌండ్ కాబట్టి. ఇప్పుడు నేను సర్వీసెస్ క్లిక్ చేశాను. చూడండి సర్వీసెస్ లోడ్ అయింది. ఇలాగ మనకి ఏది కావాలో అది మాత్రమే మనకి లోడ్ అవుతూ ఉంటది. దీన్నేమంటారు? లేజీ లోడింగ్ కాన్సెప్ట్ లేకపోతే ఏమంటారు ఇంకా దీనినే కోడ్ స్ప్లిట్టింగ్ కాన్సెప్ట్ అని చెప్పేసి అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. మన అప్లికేషన్ మొత్తం కూడా కోడ్ స్ప్లిట్టింగ్ ద్వారా లేజీ లోడింగ్ ని యూజ్ చేసి మనము రౌటింగ్ చేయవలసి ఉంటుంది. దానివల్ల చాలా యూజెస్ ఉంటాయి మనకి. చిన్న అప్లికేషన్స్ లేకపోయినా సరే పెద్ద లార్జ్ అప్లికేషన్స్ మాత్రము ఇది 100% యూజ్ చేయాల్సింది. లేకపోతే మనకి ఒక 100 కంపోనెంట్లు ఉంటే 100 కంపోనెంట్లు లోడ్ అయిపోతాయి మనకి. దానివల్ల అప్లికేషన్ స్పీడ్ అనేది బాగా తగ్గిపోతుంది అనమాట. ఇది లేజీ లోడింగ్ ఆర్ రియాక్ట్ డాట్ లేజీ ఆర్ కోడ్ స్ప్లిట్టింగ్ కాన్సెప్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.